హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను upstox యాప్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. ఈ యాప్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనము ఇలా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నాకు తెలిసి మీకు తెలిసి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్కి వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మనం యాప్లో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఒక పేజ్ వస్తుంది. ఇలా కింద మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి: వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, ఫండ్స్. ఇక్కడ నేను 4 ఆప్షన్స్ గురించి బ్రీఫ్గా చెప్తా. వాచ్ లిస్ట్ అంటే ఇప్పుడు మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ అనుకున్నామో ఆ కంపెనీలన్నీ ఇక్కడ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ పైన ప్లస్ కుడుతుంది. మనం విప్రో కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం అనుకో, ఇక్కడ విప్రో అని టైప్ చేయండి. విప్రో యాడ్ చేయగానే ఇక్కడ మనకు విప్రో చూపిస్తుంది. కరెంట్ ఈ షేర్ వాల్యూ యొక్క ప్రైస్ 190 రూపీస్ ఇక్కడ ఇండికేట్ చేశారు చూడండి పైన. ఇక్కడ అయితే ఈరోజు విప్రో కంపెనీ యొక్క షేర్ ప్రైస్ స్టార్టింగ్లో 180 రూపీస్ ఉండే. ఈ టైంకి వచ్చేవరకు దీనికి 190 రూపీస్ అయింది. అంటే ఈరోజు 10 రూపీస్ పెరిగింది. అక్కడ అది మనకు +10.30 అని ఇండికేట్ చేసాడు చూడండి. అదే ఈరోజు ఎంత పెరిగితే అంత మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తాడు. తగ్గితే మాత్రం మైనస్లో చూపిస్తాడు. ఇప్పుడు నేను ఈ కంపెనీలన్నీ యాడ్ చేసుకున్నాను. మనకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ కంపెనీ పేరు కొడితే ఇక్కడ రాదు. కొన్నింటికి మనకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కోసం మీరు గూగుల్లో కొడితే కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ డైరెక్ట్ టైప్ చేస్తే మనకు కంపెనీ యాడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఒక షేర్ని బై చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ విప్రో షేర్ని నేను బై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సైడ్కి రైట్ సైడ్ గుంజండి, బై అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎన్ని షేర్లు కొనాలో అన్ని క్వాంటిటీ ఇక్కడ మెన్షన్ చేయమంటుంది. నేను 25 షేర్స్ అని అడుగుతున్నాను. తర్వాత ఇక్కడ ఆర్డర్ కాంప్లెక్సిటీ అని ఉంటుంది. ఎప్పుడైనా మనం సింపులే పెట్టుకోవాలి. ఇది బేసిక్ చెప్తున్నా ఈ వీడియోలో మీకు. తర్వాత ఆర్డర్ టైప్, లిమిట్ అని ఉంది, మార్కెట్ అని ఉంది. సపోజ్ మార్కెట్ ఉందనుకోండి, ఇక్కడ మనకి మార్కెట్లో ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంటుందో దాని వాల్యూకే కొంతది. అదే ఇప్పుడు మీరు లిమిట్ అని పెట్టుకోరు అనుకోండి, ఇప్పుడు 200, ఇప్పుడు షేర్ వాల్యూ 200 అయినప్పుడు కొనాలనుకుంటే మనం ఈ లిమిట్ అనే ఆప్షన్ని పెట్టుకోవాలి. ఎస్ఎల్ లిమిట్ కాదు, లిమిట్. ఇప్పుడు లిమిట్ పెట్టి ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ ప్రైస్ అని ఉంటుంది 200. అంటే మనం 200 వచ్చినప్పుడు ఈ షేర్ వాల్యూ 200 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బై అయిపోతుంది. ఎప్పుడైనా మనం లిమిట్ పెట్టుకోవాలి. లిమిట్ పెట్టుకుంటే ఏమైందంటే, మార్కెట్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైంకి షేర్ వాల్యూ పెరుగుతుండొచ్చు. పెరిగినప్పుడు మనం లాస్ అవుతాం. అదే లిమిట్ పెట్టుకోరు అనుకోండి, మనం ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ బై చేయాలో ఆ అమౌంట్కి బై చేస్తాం. తర్వాత రివ్యూ అని వస్తుంది, ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కింద ఇక్కడ ప్రొడక్ట్ టైప్ అని చూడండి. దీన్ని క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి: ఇంట్రాడే, డెలివరీ. ఇంట్రాడే అంటే ఈరోజు అది బై చేసుకున్నాక ఈరోజే లాస్ట్ ఎండింగ్లో, అది సెషన్ ఎండింగ్లో అది అమ్మేసుకుంటుంది. మనకి మళ్ళీ రేపటికి ఉండదు. అదే డెలివరీ ఆప్షన్ ఉంటుంది అనుకోండి, మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇంట్రాడే పెట్టుకుంటే మీకు లాస్ అవుతుంది. డెలివరీ పెట్టుకున్నాం అనుకో, ఈరోజు కూడా అమ్ముకోవచ్చు. మీరు ఎప్పుడైనా సంవత్సరం తర్వాత కూడా అమ్ముకోవచ్చు. ఇంట్రాడే పెట్టుకుంటే అనవసరంగా అమ్మేసుకుంటుంది. లాస్ట్ ఉన్నప్పుడు మనం అమ్ముపోయింది అనుకోండి, ఇంకా మనకు లాస్ అన్నట్టే. అది నేనైతే డెలివరీ ఆప్షన్నే చేస్తున్నాను. తర్వాత రివ్యూ కొట్టండి, రివ్యూ తర్వాత బై కొట్టండి. బై తర్వాత నా దాంట్లో అమౌంట్ లేవు. అమౌంట్ ఉంటే డైరెక్ట్ వస్తుంది. ఇంకా ఆర్డర్, ఈరోజు మనం చేసిన ఆర్డర్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పైన రిజెక్టెడ్ అని పడ్డది, ఎందుకంటే నా దాంట్లో అమౌంట్ లేదు కాబట్టి రిజెక్టెడ్ అని ఉంటుంది. మనం ఆర్డర్ చేసిన యొక్క స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కంప్లీట్ అని పడితే షేర్ బై అయినట్టు. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ పోర్ట్ఫోలియో. మనం బై చేసిన తర్వాత ఈ లాస్ ఉన్నాయా, ప్రాఫిట్లు ఉన్నాయా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏబీ క్యాపిటల్ ఉంది, దాని కరెంట్ ప్రైస్ 49.95 ఉంది. అయితే నేను దీన్ని బై చేసిన ప్రైస్ అయితే 48.90. ఇప్పుడు అది 49.95 అయింది. నేను క్వాంటిటీ 17 షేర్స్ బై చేసిన, 17 రూపీస్ లాభంలో ఉన్నాను నేను. అర్థమైంది అనుకుంటా మీకు. అదే నెగిటివ్, ఇప్పుడు ఎల్ఎన్టీఎఫ్ వచ్చింది. నేను బై చేసింది 65.85కి ఒక షేర్ ప్రైస్, అని ప్రజెంట్గా ఉన్నది 65.60 ఉంది. నాకు 10 రూపీస్ లాసు. ఇక్కడ అన్ని లాస్ ఉన్నావా, ప్రాఫిట్లు ఉన్నావా అంతా వివరాలు చూపిస్తుంది. వీడియోలో నేను 228 రూపీస్ లాభాలు ఉన్నా. ఇక్కడ కింద P&L అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మనకు నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసిన, మొత్తం నేను 8500 ఇన్వెస్ట్ చేసిన.
8500 ఇన్వెస్ట్ చేయలేదు, 8100 ఇన్వెస్ట్ చేసిన. అయితే దాని కరెంట్ వాల్యూ వచ్చేసి 8500 ఉంది, అంటే 425 రూపీస్ నాకు లాభం. ఓకేనా. నెగిటివ్ అది మొత్తం లాస్ అయిన తీసేసి చూపిస్తుంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఫండ్స్లో ఇప్పుడు నాకు అక్కడ అకౌంట్లో అప్స్టాక్స్ అకౌంట్ ఉన్న బ్యాలెన్స్ 69 రూపీస్. ఇక్కడ మనం విత్డ్రాయల్ ఫండ్స్ కొడితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత అమౌంట్ కొట్టాలి, విత్డ్రా కొట్టేస్తే అయిపోతుంది. కింద మన ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ ఆప్షన్ కొట్టినాక ఇక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 3 వేస్ ఉంటాయి: స్మార్ట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్. మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్డర్ చేస్తే 7 మినిట్స్కి 10 మినిట్స్కి యాడ్ అవుతుంది అమౌంట్. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, దీంట్లో అప్స్టాక్స్లో బ్రోకరేజ్ ఛార్జ్. మళ్ళీ ఇంకో ఆప్షన్ చూస్తున్నా. ఇప్పుడు సపోజ్ మనం విప్రో కంపెనీ సెలెక్ట్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకి చార్ట్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కంపెనీ బిహేవియర్ని తెలుసుకోవచ్చు, పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ చూపిస్తుంది. రెడ్ అంటేనేమో తగ్గుతున్నట్టు, గ్రీన్ అనేది ఏమో పెరుగుతున్నట్టు. ఇక్కడ మధ్య లైన్లు ఉన్నాయి, ఇది బేస్ లైన్ అంటారు, ఇది యావరేజ్ ప్రైస్ అనమాట. ఇక్కడ మీకు చార్ట్ చాలా మంది వేరే తిరిగి వస్తుంది. ఈ స్టార్ పక్కన గుర్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైనా బేస్ లైన్ పెట్టుకోండి, బేస్ లైన్ పెట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా, మనకు అప్స్టాక్స్లో ఏదైనా షేర్స్ అమ్మినప్పుడు ఒక్కసారి షేర్లు అమ్మితే 24 పాయింట్ చేంజ్ కట్ అవుతుంది, 20 రూపీస్ కట్ ప్లస్ జిఎస్టీ కూడా కట్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు పక్కన అనౌన్స్మెంట్స్ అని ఉంది, అనౌన్స్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈరోజు మనకు షేర్ మార్కెట్ ఉందా లేదా, ఇక్కడ 1 మే కాబట్టి ఇక్కడ ఈరోజు షేర్ మార్కెట్ లేదని చూపిస్తుంది. అన్ని అప్డేట్స్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ పక్కన తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ ఎర్న్ ఉంది. ఇప్పుడు డబ్బులు కూడా మనం సంపాదించవచ్చు. వేరే వాళ్ళతోటి, మన ఫ్రెండ్ తోటి చేపిస్తే 100 రూపీస్ మనకు యాడ్ అవుతాయి మన అకౌంట్లో. తర్వాత సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో చాట్ చేయొచ్చు, వాళ్ళు వెంబడే మనకు రిప్లై కూడా ఇస్తారు. తర్వాత ఇక్కడ మనకు ప్రైజ్ అలర్ట్ అని ఉంది. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ విప్రో అని టైప్ చేస్తుంది చూడండి, విప్రో సెట్ అలర్ట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు ట్యాప్ హియర్ టు యాడ్ ప్రైజ్ అంటుంది. ఇప్పుడు 200 సెట్ చేసినాం అనుకోండి, ఆ షేర్ వాల్యూ ఎప్పుడు 200 అయితే మనకు అప్పుడు అలర్ట్ ఇస్తుంది. కింద సెలెక్ట్ అవ్వాలని కొట్టంగానే అది ఎప్పుడైతే 200 అయిందనుకోండి, అప్పుడు మనకి ఎమ్మంటే అలర్ట్ వస్తుంది. అప్పుడు మనం బై చేసుకోవాలన్నా సెల్ చేసుకోవాలన్నా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకి విత్డ్రా గురించి తెలిసి ఉంటుంది, యాడ్ ఫండ్స్ అని చెప్పేసిన. ఇప్పుడు పోర్ట్ఫోలియో చూపిస్తున్నా. పోర్ట్ఫోలియోలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, పొజిషన్, హోల్డింగ్స్. పొజిషన్ అంటేనేమో ఈరోజు బై చేసిన షేర్స్ స్టేటస్ పొజిషన్లో చూపిస్తుంది, అది రేపు మనకు హోల్డింగ్స్లో యాడ్ అవుతుంది. ఓకేనా. దీని పొజిషన్ హోల్డింగ్స్ తేడా అది. ఇక్కడ మనకు యావరేజ్ ప్రైస్, క్వాంటిటీ అని చూపిస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ మనకి సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పుడు ట్రేడింగ్ ఎంత ఉంది, మైనస్ ఉందా, నెగిటివ్ ఉందా, ఇక్కడ ప్లస్ అని చూపిస్తుంది, అదే మైనస్ ఉంటే మైనస్ అని చూపిస్తుంది. 33,000 ఉంది ప్రజెంట్ సెన్సెక్స్ వాల్యూ. ఓకే.